నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా? స్వయాన కేసీఆర్ కూతురే ఈ విషయాన్ని ధృవీకరించారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం పక్కా జరుగుతుందని కవిత కన్ఫర్మ్ చేయడంతో ఇక ఈ పరిణామం లాంఛనప్రాయమే అనేది పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావాల్సినంత అవసరం ఏముంది? ఎప్పుడైనా ఒక బలంగా లేని పార్టీనే వేరే పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ బలంగా లేకపోవడం, దాన్ని నడిపించే పరిస్థితులు రాష్ట్రంలో లేకపోవడం వల్ల ఆ పార్టీ అధినేత అలాంటి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. కానీ గులాబీ పార్టీకి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. మరెందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది చర్చకొస్తోంది అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు, భూ కబ్జాలు ఇలాంటి మొత్తం ఇతరత్ర పరిస్థితులే బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయేలా చేశాయి. ఈ పరిస్థితులే తెలంగాణలో బీజేపీ బలపడడానికి కారణమయ్యాయి. ఇక బీఆర్ఎస్ లోని కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావులు చేసిన స్కాములు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద సాక్ష్యాధారాలతో సహా ఉండటం వల్ల అలాంటి స్కాముల్లో శిక్షలను బూచిగా చూపించి బీఆర్ఎస్ అధినేతను లొంగదీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ కూతురు కవిత తీసుకున్నటువంటి నిర్ణయం, కొత్త పార్టీ దిశగా సాగుతున్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగమా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, విలీనం ద్వారా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ద్వారా ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు బీజేపీ ఉమ్మడి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేకుండా, కనీసం అప్పుడే ఏర్పడినటువంటి కొత్త పార్టీకి ఉన్నంత ఓటు షేర్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికలను మనం పరిశీలించినట్లయితే బీజేపీ 5 స్థానాలను గెలుచుకుంది. అయితే ఓట్ షేర్ మాత్రం చెప్పుకోదగినట్టుగా లేదు. ఇక 2014 ఎంపీ ఎలక్షన్స్ ని మనం పరిశీలించినట్లయితే ఒకటంటే ఒకే ఎంపీ స్థానం బీజేపీ గెలుచుకుంది. అది కూడా 7.10 ఓటు శాతంతో మాత్రమే నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే జరుగుతున్న పరిపాలనలో కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావుల అతి ఇన్వాల్వ్మెంట్ తో కొన్ని స్కాములు జరుగుతున్నాయనే అప్పుడప్పుడే పుడుతున్నటువంటి ఆరోపణలు బీజేపీకి అనుకూలించాయి. ఆయా స్కాములకు సంబంధించిన ఆధారాలను కేంద్రం సంపాదించి ఆ స్కాముల ఆధారంగా అప్పటి నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను లొంగదీసుకోవడం, వ్యూహాత్మకంగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే వ్యూహంతో బీఆర్ఎస్ ని లొంగదీసుకుని బీజేపీ అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనే వాదనలు పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రెండు పార్టీలు కొంత లాభపడుతూ వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ లాభపడుతూ వచ్చింది. 2014 ఎంపీ ఎలక్షన్స్ లో ఒకటంటే ఒకటే స్థానాన్ని గెలుచుకున్నటువంటి బీజేపీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బలపడి తన సత్తా చాటింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014 లో ఉన్నటువంటి 5 అసెంబ్లీ స్థానాలు 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి 4 అసెంబ్లీ స్థానాలు కోల్పోయి ఒకటంటే ఒకటే అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో బీజేపీకి ఎంపీ స్థానాలు మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రంలో ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు, ప్రతిపక్ష స్థానాన్ని పొందేది లేదు అనే భావనతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సహకరించి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు లాభపడేలా బీఆర్ఎస్ తో లోపాయకారి పాలిటిక్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 2019 ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఈ భావన మనకు నిజమేననే అభిప్రాయాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఎంపీ స్థానాలు ఒకటంటే ఒకటే గెలుచుకున్నటువంటి బీజేపీ 2019 ఎంపీ ఎన్నికల నాటికి 4 ఎంపీ స్థానాలకు ఎదిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి 7% ఓటు శాతాన్ని దాదాపు 19% ఓటు శాతం వరకు పెంచుకోగలిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ కు సహకరిస్తూ, ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తూ రెండు పార్టీలు బలపడుతూ వచ్చాయి. కాంగ్రెస్ కు తెలంగాణలో మీడియా స్పేస్ కూడా లేకుండా విమర్శలు, ప్రతి విమర్శలు రెండు పార్టీల మధ్యనే ఉండేలా వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వ్యవహరించి కాంగ్రెస్ ను మీడియా స్పేస్ నుంచి, పొలిటికల్ స్పేస్ నుంచి సైడ్ కు జరిపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రెండు పార్టీలు కూడబలుపుకొని ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే వ్యూహాన్ని అనుసరిస్తూ బీజేపీ తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలను మనం పరిశీలించినట్లయితే ఈ వాదన నిజమేనని తెలుస్తుంది. 2014 లో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీజేపీ 2018 నాటికి బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించి 4 అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. అలాగే 2019 కు వచ్చేసరికి ఒకటే ఎంపీ స్థానం ఉన్నటువంటి బీజేపీ 4 ఎంపీ స్థానాలకు ఎగబాకి 19% ఓటు శాతాన్ని సొంతం చేసుకుంది.
అంటే ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కూడబలుకొని రాజకీయాలు చేసి రెండు పార్టీలు లబ్ధి పొందాయని మనం భావించవచ్చు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మనం చూసుకున్నట్లయితే గతంలో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి బీజేపీ అత్యధికంగా 8 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 13% ఓట్ షేరింగ్ ను నమోదు చేసుకుంది. ఈ పరిణామం బీజేపీ తెలంగాణలో బలపడుతోందని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక 2024 ఎంపీ ఎలక్షన్స్ గురించి చెప్పాల్సి వస్తే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ అమాంతం 8 స్థానాలు గెలుచుకునేలా చేసిందని చెప్పవచ్చు. ఈ పరిణామాల క్రమంలో బీజేపీ అమాంతం 8 ఎంపీ స్థానాలను గెలుచుకుని 35% ఓట్ షేరింగ్ ను నమోదు చేసింది. అంటే 2014 ఎన్నికలప్పుడు కేవలం 7% ఉన్నటువంటి బీజేపీ ఓట్ షేర్ 2024 వచ్చేసరికి 35% అమాంతం పెంచుకోగలిగిందంటే ఇక్కడ విడివిడిగా ఉన్నటువంటి రాజకీయ వ్యూహాలు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య వ్యూహాత్మక రాజకీయ పరిణామాలు బీజేపీ తెలంగాణలో అత్యధికంగా ఓటు శాతం సంపాదించడానికి మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి సహకరించాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే తాజాగా జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్ తన అభ్యర్థులను కూడా ప్రకటించకుండా ఆ ఎన్నికల్లో పాల్గొనకుండా అమాంతం బీజేపీకి సహకరించేలా పరిస్థితులను తయారు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రెండు పార్టీలు విడివిడిగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే వ్యూహాన్ని అనుసరించి బీజేపీ అత్యధికంగా బలపడిందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించడం, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడం అనే వ్యూహంతో రెండు పార్టీలు కూడా బలపడ్డాయని కూడా చెప్పవచ్చు. ఇక విడివిడిగా ఉంటే రాష్ట్రంలో ఇలాంటి మెరుగైన ఫలితాలను సాధించినటువంటి రెండు పార్టీలు పొత్తుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నప్పటికీ బీజేపీ మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. అయితే ఇక్కడ ఓటు శాతాన్ని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అత్యధిక శాతం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఒకవేళ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రంగంలోకి దిగితే ఖచ్చితంగా అది 100% మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పవచ్చు. సొంతంగా అధికారంలోకి వచ్చే స్టమినా బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ కేసీఆర్ కూతురు కవిత చేసే వ్యాఖ్యల ప్రకారం బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయి ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా బీజేపీ గణనీయంగా లాభపడుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సంపాదించుకోగలదని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లలో రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తూ, ఎంపీ ఎన్నికలప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు రెండు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుని ముందుకెళ్లినట్లయితే ఆ ఫలితాలు బీజేపీకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా రావడానికి ఉపకరిస్తాయి. ఫలితంగా బీజేపీ తెలంగాణలో మరింత బలపడే విధంగా పరిస్థితులు తయారైతాయని చెప్పవచ్చు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపోతుందని మనం విశ్లేషించుకున్నట్లయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని దాదాపుగా బీఆర్ఎస్ లోని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ తండా స్థాయి వరకు కేడర్ దాదాపుగా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులే ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా స్కాముల ఆరోపణలు అటుంచితే తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసిన పార్టీగా కూడా బీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, మెరుగైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. అలాంటి పాజిటివ్ పరిస్థితుల్లో బీఆర్ఎస్ గనక బీజేపీలో విలీనమైతే స్వార్థ ప్రయోజనాల కోసం, స్కామ్ల నుంచి తమ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. కేడర్ కూడా అలాంటి భావనలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ సిద్ధాంతాలను దాదాపుగా బీఆర్ఎస్ లోని మెజారిటీ కేడర్ కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ నుంచి వలసలు వేరే ఇతర పార్టీకి వెళ్లే పరిస్థితులు కూడా దాపురిస్తాయి. అలాంటప్పుడు కవిత గనక కొత్త పార్టీ పెట్టినట్టయితే కొంతమేర బీఆర్ఎస్ లోని కేడరు కవిత పార్టీకి మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కవిత మాస్ లీడర్ కాదు. అలాగే లిక్కర్ కేసు సంబంధించి ఆరోపణలు కూడా, ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. కాబట్టి కవిత పార్టీ కంటే కాంగ్రెస్ కు మైగ్రేట్ అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేనిదిగా మనం భావించవచ్చు. విడివిడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకుల స్కాములను, అవినీతిని ప్రశ్నించినటువంటి బీజేపీకి అదే పార్టీని, అదే నాయకులను తమ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా బీజేపీ విశ్వసనీయతపై తెలంగాణ ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. అప్పుడు బీజేపీని కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం వల్ల నెగిటివ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఫలితంగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ద్వారా
కేసీఆర్ చారిత్రక తప్పిదం చేసి తన ప్రతిష్టను దిగజార్చుకుని చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ద్వారా రెండు పార్టీలు కూడా తెలంగాణలో ఓటు బ్యాంకును నష్టపోయే అవకాశాలే మెరుగుగా ఉన్నాయి. ఫలితంగా రెండు పార్టీలను విమర్శించడానికి కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రం దొరికినట్టే అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరించే పరిస్థితులను కూడా మనం కొట్టిపారేయలేనిదిగా భావించవచ్చు. ఇది ఈ రోజు విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.